మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వచనాలతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు ధైర్యాన్ని, నమ్మకాన్ని, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి, మీ ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వ్యక్తులకి, ఉన్నత విద్యకు సంబంధించిన పరీక్షలు రాసే వ్యక్తులకు కూడా మీ యొక్క ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ అయ్యే టైము, మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మీ ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ముందుకు వెళ్ళడానికి మీకు తల్లిదండ్రుల యొక్క సహకారంతో పాటు మీ ఆలోచనలు, మీరు పడిన శ్రమకి తగిన ప్రతిఫలం మొదలైన వాటికి చాలా అనుకూలమైన సమయంగా ఈ రోజున మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క తోడ్పాటుతో ముందుకు పెడతారు. ఆకస్మికమైన ధనం సమయానికి రాబడి, ఆ వచ్చిన ధనాన్ని సరిగ్గా సమయానికి అనుకూలంగా ప్రణాళికాపరంగా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలకి చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అంతేకాకుండా మీ మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది, పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి, ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా విద్యాపరంగా కూడా ముందుకు సాగడానికి అధిక శాతం కృషి చేస్తూ అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వారు మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు, పడిన శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభ్యమవుతుంది, అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. పెద్దల యొక్క సహకారం, తోడ్పాటు బాగుంటుంది. భాగస్వామ్య వ్యవహారాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారపరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది.